Hey guys, welcome back to my channel. ప్రీవియస్ వ్లాగ్ లో మానిటైజేషన్ అవ్వాలి అంటే చేయకూడని మిస్టేక్స్ చూసాం కదా. దాంట్లో మేజర్ ప్రాబ్లం వచ్చేసి కాపీరైట్ ఇష్యూ అన్నమాట. ఈ వీడియోలో దాని గురించి కంప్లీట్ గా తెలుసుకుందాము. అండ్ నా ప్రీవియస్ వీడియో మీరైతే చూడకపోతే కంపల్సరీ చూసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. రీయూజ్డ్ కంటెంట్ అనేది మన మానిటైజేషన్ ని చాలా మేజర్ గా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఈ టాపిక్ మీద లాస్ట్ వీడియోలో చాలా పాయింట్స్ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడైతే మనము మేజర్ గా మ్యూజిక్ కాపీరైట్ గురించి మాట్లాడదాము. మ్యూజిక్ అయితే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అసలు మనం వేరే వాళ్ళ మ్యూజిక్ కానీ లేకపోతే ఈ మూవీ సాంగ్స్ కానీ ఇవన్నీ అస్సలు యూజ్ చేయకూడదు అనమాట. ఒక 10 సెకండ్స్ వరకు యూజ్ చేస్తే పర్వాలేదు, కాకపోతే 10 సెకండ్స్ దాటింది అంటే మాత్రం కంపల్సరీ మనకి కాపీరైట్ ఇష్యూస్ అయినా పడతాయి, లేకపోతే కొన్నిసార్లు స్ట్రైక్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ మీ వీడియోస్ కి కాపీరైట్ ఇష్యూస్ ఉన్నాయా లేవా అని మీరు ఎక్కడ చూసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో మీరైతే ఫస్ట్ స్టూడియోకి వెళ్ళిపోండి. స్టూడియోలో ఇక్కడ రైట్ సైడ్ మెనూలో కంటెంట్ అనేది ఉంటుంది కదా, అక్కడ కంటెంట్ కి వెళ్ళిపోండి. మీరు కంటెంట్ కి వెళ్తే ఇక్కడ మీరు చేసిన వీడియోస్ అన్ని లిస్ట్ అయి ఉంటాయి కదా. ఆ వీడియోస్ లో ఇక్కడ పైన రిస్ట్రిక్షన్స్ అనే ఒక సెక్షన్ ఉంది కదా. ఈ రిస్ట్రిక్షన్స్ లో మీకు ఎక్కడైనా కాపీరైట్ అని కానీ లేకపోతే ఇంకేమైనా వేరే వార్నింగ్ కానీ ఉంటే కనుక మీకు మానిటైజేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా హై అన్నమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క వీడియోకి కూడా నన్ అనే ఆప్షన్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ యూట్యూబ్ మానిటైజ్ అవుతుంది. వీడియోస్ లో నన్ కాకుండా కాపీరైట్ అని ఉంటే ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు మనం చూసుకుందాము. ఇప్పుడైతే స్టూడియో ఓపెన్ చేసి దాంట్లో కంటెంట్ కి వెళ్తే ఇక్కడ అన్ని వీడియోస్ లిస్ట్ అయి ఉన్నాయి కదా. నాకేమో ఒక్కదానికి కాపీరైట్ ఉందన్నమాట. కాపీరైట్ మీద క్లిక్ చేసి సి డీటెయిల్స్ అని కొడితే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. నాకైతే ఈ సాంగ్ యూజ్ చేసినందుకు కాపీరైట్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ వీడియో మీద కాపీరైట్ ఇష్యూ ఉంది. అది స్ట్రైక్ కాదు, సో ఛానల్ మీద ఏం ఎఫెక్ట్ పడదు, కానీ మానిటైజేషన్ మీద పడుతుంది. అది నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి, సి డీటెయిల్స్ అండ్ టేక్ యాక్షన్ అండ్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు సి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, మనకి మానిటైజేషన్ అని ఉందా, ఇంపాక్ట్ ఆన్ వీడియో. సో మానిటైజేషన్ కి కంపల్సరీ ఈ కాపీరైట్ ఇష్యూ ఇంపాక్ట్ పడుతుంది అనమాట. అండ్ ఏ పార్ట్స్ లో మనకి కాపీరైట్ ఇష్యూ ఉంది అనేది ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారనమాట. ఇక్కడ ఇలా బాక్సెస్ ఉన్నాయి కదా. సో ఈ పార్ట్స్, ఈ 5 పార్ట్స్ లో కూడా మనకి ఇష్యూ ఉంది. ఇవన్నీ కూడా మనం చేంజ్ చేయాలి. సో ఇప్పుడైతే టేక్ యాక్షన్ లోకి వెళ్ళిపోదాము. టేక్ యాక్షన్ లో ఇలా 4 మెథడ్స్ ఉంటాయి అనమాట. ఏదో ఒకటి వాడి ఈ కాపీరైట్ ఇష్యూని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఎరేజ్ సాంగ్ అనేది చూద్దాము. ఎరేజ్ సాంగ్ అంటే ఏంటంటే మనకి చూపించిన 5 ప్లేసెస్ లో కూడా సాంగ్ అనేది కంప్లీట్ గా ఎరేజ్ అయిపోతుంది అనమాట. సో ఇంకా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే కనుక ఈ 5 ప్లేసెస్ లో అసలు మనకి మ్యూజిక్ అనేదే ఉండదు. నెక్స్ట్ ఈ ట్రిమ్ అవుట్ సెగ్మెంట్ ఉంది కదా, ఇది చూద్దాము. సో ఇదేంటంటే ఈ 5 పోర్షన్స్ లో మ్యూజిక్ ఏ కాదు, అసలు కంప్లీట్ వీడియోనే ట్రిమ్ అయిపోతుంది అనమాట. సో మిగతా వీడియో మొత్తం ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఓన్లీ 5 సెక్షన్స్ లో మాత్రమే, ఇక్కడ టైమింగ్స్ ఇచ్చారు కదా, ఈ టైమింగ్స్ లో మాత్రమే వీడియో అండ్ మ్యూజిక్ రెండు కూడా ట్రిమ్ అయిపోతాయి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డిస్ప్యూట్ అన్నమాట. డిస్ప్యూట్ అంటే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది ఆర్ ఒక ప్రాపర్ రీజన్ ఉంది, అందుకే నేను వాడాను అని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మెయిల్ పంపించవచ్చు అనమాట. సో దాంట్లో ఇలా 4 రీజన్స్ ఉంటాయి అనమాట. ఐదర్ ఒరిజినల్ కంటెంటా, లేకపోతే మీ దగ్గర లైసెన్స్ ఉందా, లేదు అంటే కాపీరైట్ ఎక్సెప్షన్ ఉందా, లేకపోతే కాపీరైట్ ప్రొటెక్టెడ్ లేని పబ్లిక్ డొమైన్ నుంచి మీరు తీసుకున్నారా అని. కానీ ఈ 3 రీజన్స్ అండ్ ఇలాంటి రీజన్స్ ని వాళ్ళు వ్యాలిడ్ రీజన్ గా కన్సిడర్ చెయ్యరు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ లెర్న్ మోర్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి చూసి కరెక్ట్ గా డిస్ప్యూట్ చేయండి, డిస్ప్యూట్ చేయాలనుకుంటే. అండ్ ఇప్పుడు మన లాస్ట్ ఆప్షన్ వచ్చేసి రిప్లేస్ సాంగ్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇదే చేయబోతున్నాము. ఇది ఎలాగో చూసేద్దాము. మనకి ఎక్కడెక్కడైతే ఆ కాపీరైట్ ఇష్యూ ఉందో ఆ ప్లేసెస్ లో మనము యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి సాంగ్స్ యూస్ చేసి అక్కడ పెట్టుకోవచ్చు అనమాట, రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా, ఈ 5 అండ్ ఇవన్నీ కూడా సాంగ్స్ అనమాట. మనకి ఇవన్నీ కూడా యూట్యూబ్ ట్రాక్స్. కానీ మీరు క్లియర్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీటికి కూడా కొన్నిటికి కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి. అందుకని ఇక్కడ అట్రిబ్యూట్ నాట్ రిక్వైర్డ్ అనే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకుని మీరు కనుక సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు దానికి ఎలాంటి ఇష్యూస్ ఉండవు, కాపీరైట్స్ కూడా ఉండవు. సో ఇప్పుడు నేనైతే ఈ సాంగ్స్ లో కొన్ని సాంగ్స్ వింటాను, ఏదైతే నా వీడియోకి సెట్ అవుతుంది అని అనిపిస్తుందో ఆ సాంగ్ ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇలా కొన్ని సాంగ్స్ అయితే విన్నాక నాకైతే ఈ సాంగ్ కొంచెం బెటర్ అనిపించింది, నా వీడియోకి సెట్ అవుతుంది అనిపించింది. సో ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, అదేమో యాడ్ అనమాట. సో అక్కడ ప్లస్ నొక్కితే ఇక్కడ కింద ఇలా యాడ్ అవుతుంది అనమాట. దాన్ని అటు ఇటు జరుపుకుని మనకి ఎంత కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనకి అలా 5 టైమ్స్ కావాలి కాబట్టి 5 టైమ్స్ యాడ్ ప్రెస్ చేస్తే ఇలా 5 టైమ్స్ వస్తాయి అనమాట. నేనైతే ఇప్పుడు చూపించట్లేదు. ఒకవేళ మనకి ఇక్కడ కొంచెం తప్పు పోతే మనం మళ్ళీ ఎలా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి అనేది నేను మళ్ళీ చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను ఇక్కడ సేవ్
చేసేస్తున్నాను. ప్రతిసారి సేవ్ అవ్వడానికి ఒక 15-16 మినిట్స్ పడుతుంది అనమాట. సేవ్ అయిపోయాక ఒకవేళ మీకు సాటిస్ఫాక్షన్ లేదు నాకు కొంచెం తప్పుగా వచ్చింది, నేను అనుకున్న ప్లేసెస్ లో రాలేదు అనుకుంటే ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇది మన సేవ్ చేసిన కంటెంట్ అనమాట. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మ్యూజిక్ వచ్చింది, కాకపోతే మనకి ఇంత పెద్ద లెంత్ అక్కర్లేదు, మనకి జస్ట్ ఇంత చిన్న లెంత్ కావాలి. అలానే ఇలా ఇక్కడ ఇంకొక 4 ప్లేసెస్ లో కావాలి కదా. ఇప్పుడు ఇక్కడ అసలు మనకి మ్యూజికే లేదు. సో ఇప్పుడు అక్కడ కూడా ఎలా యాడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. అండ్ మీరు ఒకవేళ కంటెంట్ లోకి వెళ్తే మనం ఎడిట్ చేశాక అసలు ఇక్కడ కాపీరైట్ అనేది ఉండదు అనమాట. అండ్ ఇక్కడ వీడియోలో కాపీరైట్స్ కి వెళ్ళినా కూడా అక్కడ నో కాపీరైట్ అనే వచ్చేసింది. అని మనకు కావాల్సినట్టు మనకి ఎడిటింగ్ రాలేదు కాబట్టి ఇక్కడ ఎడిటర్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి మళ్ళీ మనం ఎక్కడెక్కడ కావాలి అనేది యాడ్ చేసుకుందాము. సో మళ్ళీ మనకి సేమ్ ఇందాక స్క్రీనే వచ్చింది కదా, ఇక్కడ మళ్ళీ సేమ్ ఆడియోలో ఎడిట్ అనేది ప్రెస్ చేస్తే మనకి సేమ్ సాంగ్ కావాలి కాబట్టి సేమ్ సాంగ్ యాడ్ చేసుకుంటున్నాము. లేదు మీకు డిఫరెంట్ సాంగ్ కావాలి అంటే డిఫరెంట్ యాడ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సేమ్ సాంగ్ కావాలి కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ ప్రెస్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి అసలు మ్యూజికే లేదు, సో నేను అక్కడ యాడ్ చేస్తున్నాను. మనకి ఎంత లెంత్ కావాలి అనేది కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. డ్రాగ్ ఇన్ అండ్ అవుట్ చేసుకోవచ్చు. సో నాకైతే ఈ పోర్షన్ లో కావాలి కాబట్టి ఎగ్జాక్ట్ అక్కడి నుంచి అక్కడి వరకు పెట్టుకుంటున్నాను. ఇక్కడ కూడా మేజర్ గా నాకు ఇంకొకటి మిస్ అయింది కదా, సో ఇక్కడ కూడా ఇంకొంచెం పెట్టుకుంటున్నాను. సో నేను మేజర్ గా ఈ 3 పోర్షన్స్ లో మాత్రం కావాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇలా అయితే సెలెక్ట్ చేసుకుని ఈ 3 పోర్షన్స్ లో కొంచెం కొంచెం పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ మిక్స్ లెవెల్ అని ఉంది కదా, ఇదేమో వాల్యూమ్ అడ్జస్టర్ అనమాట. మీకు ఎంత వాల్యూమ్ కావాలి, 100% కావాలా లేకపోతే 50యా, అలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఎంత కావాలి అని. సో ఇలా మళ్ళీ నేను నాకు కావాల్సిన ప్లేసెస్ లో నాకు కావాల్సిన ఆడియో, నాకు కావాల్సిన వాల్యూమ్ మొత్తం అంతా అడ్జస్ట్ చేసేసుకున్నాక ఇప్పుడైతే నేను మళ్ళీ సేవ్ చేసేస్తున్నాను. అండ్ మళ్ళీ ప్రాసెసింగ్ ఒక 16 మినిట్స్ పట్టి కంప్లీట్ అయితే అయిపోయింది. సో మనకైతే ఏమైనా కాపీరైట్ ఇష్యూస్ ఉంటే ఇలా చూసుకోవాలి. మీకైతే ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. సో ఇదన్నమాట ఈ రోజు వీడియో. మీకైతే ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ తో కలుద్దాము. అంతవరకు బాయ్.